జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, సినిమా ఫక్కీలో ఒక రహస్య గూఢాచారిని మన అస్సాం పోలీసులు అయితే పట్టుకున్నారు. ఈ న్యూస్ చూడండి ఒకసారి. ఈ నవ్వ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఓకేనా? గూఢచర్యం అంటే ప్రభుత్వాలు కావచ్చు, లేదా సంస్థలు కావచ్చు, లేదా వ్యక్తులు కూడా కావచ్చు, తమ ప్రత్యర్థుల గురించి రహస్య సమాచారాన్ని రహస్యంగా సేకరించడం, దీన్ని గూఢచర్యం అని అంటారనమాట. ఇది దేశ భద్రతకు సంబంధించినటువంటి సున్నితమైనటువంటి చర్య. ఇందులో గూఢచారులు రహస్య సమాచారాన్ని అయితే చేరవేస్తూ ఉంటారు. దీనిలో భాగంగా ఈ మధ్య కాలంలో పాకిస్తాన్ కోసం, దేనికోసం? ఉగ్రవాద దేశమైనటువంటి పాకిస్తాన్ కోసం, మన శత్రు దేశమైనటువంటి పాకిస్తాన్ కోసం గూఢచర్యం చేస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి న్యాయవాదులు, యూట్యూబర్లు, మాజీ సైనిక అధికారులు, ఈ విధంగా చాలామంది అరెస్ట్ అయిన విషయం మనకందరికి కూడా తెలిసిందే. ఇందులో భాగంగా రాజస్థాన్లో డిఆర్డిఓ గెస్ట్ హౌస్ మేనేజర్ అయినటువంటి మహేంద్ర ప్రసాద్ను పాకిస్తాన్ ఐఎస్ఐ కోసం దేశ రహస్యాలు చేరవేసినందుకు అరెస్ట్ చేశారు. వాడి పేరేంది? మహేంద్ర ప్రసాద్. ఈడు మళ్ళా హిందువు. ఈడు పోయి ఈడు ముడ్డి నాకుతున్నాడు, పాకిస్తాన్ వాడు ముడ్డి. అర్థమవుతుందా? గుర్గాంకు చెందినటువంటి న్యాయవాది అయినటువంటి రిజ్వాన్ పాకిస్తాన్ కోసం గూఢచర్యం చేసి డబ్బులు తీసుకొని అరెస్ట్ అయినాడు. అంటే డబ్బుల కోసం వీడు, అది మ్యాటర్ అర్థమైందా? ఇకపోతే పాకిస్తాన్ ఐఎస్ఐ కోసం పనిచేస్తున్నటువంటి యూట్యూబర్ వసీం అక్రమ్ను అరెస్ట్ చేసి విచారించారు. వీసా నిబంధనలు ఉల్లంఘించి, అనుమతి కూడా లేకుండా లడక్ అలాగే కాశ్మీర్లోని వ్యూహాత్మక అలాగే సున్నితమైన ప్రాంతాలు సందర్శించడంతో చైనా జాతీయుడైనటువంటి హూ కాంగ్టే యొక్క అనుమానాస్పద కార్యకలాపాలపైన అతన్ని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇకపోతే పాకిస్తాన్తో ప్రత్యక్ష సంబంధాలను ఏర్పరచుకొని మన రహస్యాలను చేరవేస్తున్నటువంటి యూట్యూబర్ అయిన జ్యోతి మల్హోత్రాను కూడా తీసుకుపోయి బొక్కలో దోవినారు. ఈవిడి గారు ఆ మధ్యకాలంలో బాగా వైరల్ అయింది సోషల్ మీడియాలో, మీరు కూడా చూసే ఉంటారు. ఈ బోకిముండ అయితే ఏకంగా మన దేశంలో ఉన్నటువంటి పాకిస్తాన్ ఎంబాసీలో పనిచేసేటువంటి ఒక ఉద్యోగితో సంబంధం పెట్టుకొని వాడితో కొన్ని లింక్స్ ఏర్పరచుకొని ఈవిడి గారు పాకిస్తాన్ కూడా పోయింది. ఆవిడికి మళ్ళీ అక్కడ మళ్ళీ సెక్యూరిటీ గన్మెన్లు, ఇదేదో పెద్ద తొక్కైనట్టు ఇదేమాట. పైగా ఏంటంటే ఈవిడి గారు ఏదో పెద్ద ఊపరినట్టు ఆ పాకిస్తాన్లో నుంచి ఎవడో చెప్తే కేరళలో టూరిస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈవిడ్ని బ్రాండ్ అంబాసిడర్గా పెట్టారు. చూడండి, దీని పేరు ఏం పేరు? జ్యోతి మల్హోత్రా. ఇందాక ఇంకొకటి పేరు కూడా చెప్పిన. అంటే మన హిందువులుగా పుట్టి వీళ్ళు కూడా మన శత్రు దేశంతో చేతులు కలిపి కేవలం వీళ్ళ దురాశల కోసం, వీళ్ళ స్వార్థాల కోసం ఎట్లా కావాలంటే అట్లా దిగజారి పనులు చేస్తారు. ఇక్కడ ఒక మాట చెప్పాలా, అక్బర్ దగ్గర దాదాపు 80% మంది మన హిందువులే ఉన్నారంట. ఏది? భజన్ రాయుళ్ళు, నాకేవాళ్ళు, చేసేవాళ్ళు, దేకేవాళ్ళు అంతా కూడా. అర్థమవుతుందా? ఇంకొక మాట ఏంటంటే బ్రిటిషర్లు మన దేశానికి ఎంతమంది వచ్చారయ్యా? వాళ్ళ మోచేతులు నీళ్లు తాగుతా అంటే వాళ్ళు విసిరేటటువంటి ఆ చిల్లర కోసం వాళ్ళ దగ్గర బానిసలుగా పనిచేస్తా మన దేశం కోసం, ఎవరైతే స్వాతంత్రం కోసం పోరాటం చేస్తా ఉన్నారో వాళ్ళను కూడా బలిపెట్టినారో ఈ దరిద్రపు ముండాకుడుగులు. మనుషులు అంటే వీళ్ళ ఈ పుణ్యభూమిలో పుట్టి మన దేశానికి ద్రోహం చేసేవాడు వాడు ఎంతకో కనీసం వాడు ఒక తండ్రికే పుట్టినట్టేనా? అసలు మాట్లాడాలంటే నాకు మెంటల్ వస్తుంది. అసలు ఎట్రా నాయన, ఎట్లా అంటే ఇలాంటి వాళ్ళు పాలు దాగి రొమ్ము గుద్దే రకాలన్నమాట. డబ్బులు వస్తుందంటే వీళ్ళ గొంతెం కోరికలు తీరుతాయంటే కన్న తల్లి కూడా ఇట్లా ముండాలంతా కూడా అన్యాయం చేస్తారు, ద్రోహం చేస్తారు. అవునా కదా? ఈ విధంగా ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, ఈ ఒక్క సంవత్సరంలోనే దాదాపుగా 100 మందికి పైగా పాకిస్తాన్ అలాగే చైనా గూఢచారులను మన భారత ఏజెన్సీలు అయితే అరెస్ట్ చేసినాయి. ముఖ్యంగా మన దేశంలో గూఢచర్యాన్ని పాకిస్తాన్ గూఢచార సంస్థ నుండి ఐఎస్ఐ నిర్వహిస్తూ ఉంటుందన్నమాట. మన దేశంలోని ఆర్మీ అధికారులను బుట్టలో వేసుకోవడానికి పాకిస్తాన్ ముందుగా హనీ ట్రాప్ను ఉపయోగిస్తూ ఉంటుంది. హనీ ట్రాప్ అంటే మన దేశంలో ఉన్నటువంటి అందమైన అమ్మాయిలను హైర్ చేసుకొని వాళ్ళను మన ఆర్మీ అధికారుల దగ్గరకు అలాగే మన సైంటిస్టుల దగ్గరకు పంపించి వాళ్ళ చేత మన దేశ రహస్యాలను పాకిస్తాన్ అయితే తీసుకుంటా ఉంటుంది అనమాట. మీకు అర్థమైంది కదా? పాకిస్తాన్ ఐఎస్ఐ కోసం మన దేశంలో పనిచేసే జిహాదీల సంఖ్య లక్షల్లో ఉండాలి. ఏం ఒకరిద్దరు కాదు. మన దేశంలో దేశభక్తులు కావాలంటే ఎత్తుకోవాలేమో కానీ దేశద్రోహులు కావాలంటే అడుగడుగునా దొరుకుతారు. ఏం చెప్పాలా? సరే, జిహాదీలన్నా చేశారంటే అది ఒక రకం. ఎందుకంటే వాళ్ళ మత పిచ్చితో రగిలిపోతూ ఉంటారు. వాళ్ళకి మన దేశం అన్నా, మన హిందువులన్నా, మన సంస్కృతి సాంప్రదాయాలన్నా, మన ఆచార వ్యవహారాలన్నా ఏది కూడా వాళ్ళకి ఇష్టం లే. పైగా ఏంటంటే మన దేశాన్ని 2047 నాటికి ఇస్లామిక్ దేశంగా చేయాలనేదే వాళ్ళ టార్గెట్. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఎవరైతే మత ప్రాతిపదికన ఈ దేశాన్ని విడగొట్టాలనుకున్నారో వాళ్ళలో 90% మంది అందరూ
కూడా ఇక్కడే ఉన్నారు. ఎందుకంటే నవ్వుతా పాకిస్తాన్ సాధించుకున్నాము, పోరాడి భారతదేశాన్ని సాధించుకుంటామని చెప్పేసి అలాంటి వాళ్ళంతా కూడా ఇక్కడే నిలబడినారు. వాళ్ళంతా కూడా ఈ దేశాన్ని ఇస్లామిక్ దేశం చేయాలని చెప్పేసి వాళ్ళంతా కూడా తమ శక్తి సామర్థ్యాలు అన్నింటినీ కూడా ఉపయోగించి ప్రతిరోజు వాళ్ళకి అదే పని, ఈ దేశాన్ని నాశనం చేయడం కోసం, ఈ దేశాన్ని ఇస్లామిక్ దేశంగా మార్చడం కోసం. అర్థమవుతుందా? సరే, వాళ్ళంటే అట్ట చేస్తారనుకోవచ్చు, హిందువులుగా పుట్టి హిందువులుగా పెరుగుతా, హిందువులుగా చలామణి అవుతా కాదు, శత్రు దేశాలకు శత్రువులకు ఏ విధంగా సపోర్ట్ చేస్తారా? మీలాంటి వాళ్ళకి ఇంట్లో ఆడవాళ్ళను కూడా తీసుకుపోయి వాళ్ళకి పెట్టేటట్టున్నారు మీ స్వార్థం కోసం. ఏం బతుకులు రా స్వామి మీ. మన దేశంలో హిందువుగా పుట్టి ఈ దేశానికి అసలైన వారసులుగా పుట్టి కూడా మన దేశానికి మన ధర్మానికి వెనుపోటు పొడిస్తే వాళ్ళని ఏం చేయాలా? ముక్కలు ముక్కలుగా నరకొద్దా? ఇప్పుడు అలాంటి సంఘటనే ఇంకొకటి మళ్ళీ వెలుగులోకి వచ్చింది. పాకిస్తాన్ గూఢచర్య నెట్వర్క్తో సంబంధాలు ఉన్నాయన్నటువంటి ఆరోపణలపైన భారత వైమానిక దళానికి చెందినటువంటి ఒక రిటైర్డ్ అధికారిని అస్సాం పోలీసులు అరెస్ట్ చేశారు. తేజ్పూర్లోని పాటియా ప్రాంతానికి చెందినటువంటి కులేంద్ర శర్మను నిన్న రాత్రి అదుపులోకి తీసుకున్నట్టు అధికారులు అయితే తెలిపినారు. కొంతకాలంగా ఈ కులేంద్ర శర్మ పైన నిఘా పెట్టినటువంటి పోలీసులు ప్రాథమిక విచారణ అనంతరం వాడిని తీసుకుపోయి అరెస్ట్ చేశారు. ఇకపోతే వీడు పాకిస్తాన్ గూఢచార్య సంస్థతో సంబంధాలున్న వ్యక్తులతో టచ్లో ఉంటూ వాళ్లకు మన దేశ భద్రతకు సంబంధించినటువంటి సున్నితమైన సమాచారాన్ని చేరవేస్తా ఉన్నట్లు పోలీసులు అయితే అనుమానిస్తారు. వాడికి సంబంధించినటువంటి మొబైల్ ఫోను అలాగే ల్యాప్టాప్ను స్వాధీనం చేసుకోగా అందులో కొన్ని అనుమానాస్పద ఆధారాలు కూడా దొరికినట్టయితే తెలిసింది. అయితే కొంత డేటాను వాడు ఇప్పటికే డిలీట్ చేసి ఉండొచ్చు అని చెప్పేసి కూడా పోలీసులు అయితే భావిస్తున్నారు. ఈ నిందితుడైనటువంటి కులేంద్ర శర్మకు మన శత్రు దేశమైనటువంటి పాకిస్తాన్తో సంబంధాలు ఉన్నాయటువంటి అనుమానాలు బలంగా ఉన్నప్పటికీ కూడా దర్యాప్తు పూర్తయితేనే అసలు వాస్తవాలన్నీ కూడా వెలుగులోకి వస్తాయని సోనిత్పూర్ ఏఎస్పీ హరిచరణ్ భూమిజీ అయితే పేర్కొన్నాడనమాట. ఈ కులేంద్ర శర్మ అనేవాడు 2002లో రిటైర్ అయినాడు. అంతకుముందు సుఖోయ్ 30 యుద్ధ విమానాల స్క్వాడ్రన్ వంటి కీలక వనరులు ఉన్నటువంటి తేజ్పూర్లోని ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో జూనియర్ వారెంట్ ఆఫీసర్గా పనిచేశాడు. రిటైర్మెంట్ తర్వాత కొన్నాళ్ళు తేజ్పూర్ యూనివర్సిటీలో కూడా విధులైతే నిర్వర్తించాడనమాట. ప్రస్తుతం వీడిపైన భారతీయ న్యాయ సంహిత కింద పలు సెక్షన్ల కింద కేసులన్నీ కూడా నమోదు చేసినట్టు పోలీసులు అయితే తెలిపారనమాట. ఇప్పుడు వీడిని తీసుకుపోయి ఒక రహస్య ప్రదేశంలో పెట్టి విచారణ అయితే జరుపుతారంట. అంటే ఒక పాకిస్తాన్ అమ్మాయికి లొంగిపోయినటువంటి ఈ కులేంద్ర శర్మ అనేటటువంటి నీచ్ కమీనేగాడు, దేశద్రోహి మన భారతదేశం మీదనే గూఢచర్యం చేస్తూ పాకిస్తాన్కు మన రహస్యాలను అమ్మేస్తున్నాడంట. దేనికోసం? ఒక అమ్మాయి కోసం, కొన్ని నిమిషాల సుఖం కోసం, కేవలం ఒక అమ్మాయి కోసం ఈ దరిద్రుడు మన దేశ నాశనానికి పాకిస్తాన్కి సాయం చేస్తున్నాడు. ఇక ఇలాంటి వాడిని ఏం చేసినా కూడా పాపంలే, వీడికి ఎటువంటి శిక్ష అయినా కూడా అది తక్కువే అవుతుంది. అవునా కదా? వీడిని నడి బజార్లో నిలబెట్టి ముక్కలుగా నరికినా కూడా తక్కువే అవుతుంది. ఏమంటారా మిత్రులారా? ఇలాంటి వాళ్ళు ఈ దేశంలో చాలా మంది ఉన్నారు. లక్షల మంది కాదు, కోట్ల మంది ఉన్నారు. దేశభక్తులు కావాలంటే ఈ దేశంలో ఎత్తుకోవాలేమో కానీ దేశద్రోహులు కావాలంటే అడుక్కు ఉంటారు. అవునా కదా? కానీ ఈ దేశ భవిష్యత్తు బాగుండాలంటే, మనం బాగుండాలంటే, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే మనం కూడా ఎంతో అంత జాగ్రత్తగా ఉండాలి. మీకు ఎవరి మీద అయినా కూడా ఇటువంటి విషయాల్లో అనుమానం కలిగితే పోలీసు పై అధికారులకు ఖచ్చితంగా కంప్లైంట్ ఇవ్వండి. లేదంటే మనం ఎన్నో అనర్థాలు చూడాల్సి ఉంటుంది. ఇప్పుడు ఏదో సరే సైన్యం ఉండదు కదా, వాళ్ళు ఏదో సరిహద్దులో కాపలా కాస్తారు, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు, పోలీసులు ఉన్నారు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు అనుకోకూడదు. ప్రతి భారతీయుడు కూడా సైనికుడే. ప్రతి భారతీయుడు ఒక సైనికుడిలాగా తన కర్తవ్యాన్ని నిర్వర్తించినాడు. ఈ దేశం అనేది క్షేమంగా ఉంటుంది, మనం కూడా క్షేమంగా ఉంటాం. లేదంటే మనల్ని నాశనం చేయాలనుకునే శత్రువులు ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, కోట్ల మందిలో ఉన్నారు. అర్థమైంది కదా అది విషయం. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.